డ్రైవర్‌లెస్ కార్స్ వచ్చాయి. అవును. ఇంకా కొన్ని రంగాల్లో ఇప్పుడు మనం అనుకున్న కాల్ సెంటర్‌లో గాని, టెలిఫోన్ ఆపరేటర్ ఇట్లాంటి వ్యవస్థలన్నీ కనుమరుగైపోతాయి. అవును. ఇట్లాంటి వాటి కోసం ఎంత పెద్ద కంపెనీలు ఇక్కడ చూస్తున్నాం మనం. అవును. రాత్రంతా కూర్చొని కొన్ని లక్షల మంది పనిచేస్తుంటారు అవును. కాల్ సెంటర్. వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకటి? ఇంకా ఇలా ఏ రంగాలు ప్రభావితం అయితాయి ఉద్యోగాల విషయంలో? ఓకే. మనకి ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఒక్కొక్క గల్లీకి 5, 6 టైప్ ఇన్‌స్టిట్యూట్స్ ఉండేవి. అవును. చాలా టైప్ ఇన్‌స్టిట్యూట్స్. ఎక్కడ చూసినా అక్కడక్కడ డీటీపీ సెంటర్స్ ఉండేవి. ఎక్కడ చూసినా టెలిఫోన్ కాయిన్ బాక్స్ ఉండేవి. అవును. దాటుకుంటూ వెళ్తుంటే ఇవన్నీ క్రాస్ చేసుకెళ్ళేవాళ్ళం. అవును. ఇప్పుడు దాటుకుంటూ వెళ్తుంటే ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఇంటర్నెట్ సెంటర్ లేవు. అండ్ టెలిఫోన్ బూత్స్ లేవు. టెలిఫోన్ బూతులు లేవు. అండ్ అవును. ఈవెన్ టైప్ ఇన్‌స్టిట్యూట్లు లేవు. అవును. అవును. మాయమైపోయినాయి. అవును. మరి ఆ ఉద్యోగాలంతా ఏమైనాయి? అంటే వాటన్నిటిని కంప్యూటర్ మనకి రీప్లేస్ చేసింది. ఓకే. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కంప్యూటర్ నాకొచ్చు, నేను గ్రాఫిక్స్ చేస్తానంటే కుదరదు. హ్మ్. దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే ఓకే. మీకు ఫ్యూచర్‌ని అందిపుచ్చుకోగలుగుతారు. ఓకే. దీంట్లో మళ్ళీ ఈ ఏఐ ద్వారా ధనికులకు, పేదలకు మధ్య మళ్ళీ వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉందా? అంటే ఆహ్, ఏ ఖరీదైన టూల్స్ ఉంటాయి. అవి మళ్ళా పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి లేకపోవడం ఇట్లాంటి వ్యత్యాసాలొస్తాయా? టు బి వెరీ హానెస్ట్ అసలు ఆ వ్యత్యాసాలు తగ్గిపోతాయి బాగా. అవునా? ఖచ్చితంగా వావ్! తగ్గిపోతాయి. ఎలా ఓకే. తగ్గిపోతాయంటే రిచ్ థాట్స్ వర్సస్ పూర్ థాట్స్. ఓకే. ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా! అవును. ఎవడికైతే రిచ్ థాట్స్ ఉంటాయో, రిచ్ ఐడియాలజీ ఉంటదో హి విల్ బికమ్ ఏ రిచ్ మ్యాన్. హ్మ్. అంతే తప్ప నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి నేను డబ్బోడినవుతాను. ఇంకో డబ్బు లేదు కాబట్టి పేదోడవుతాను. ఆ కాన్సెప్ట్ ఉండదు. కాదు. అంటే ఏఐ టూల్స్ కూడా రిచ్చోడికే లేదు. లేదు. నో. 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 అందుబాటులో నో. ఉండడం. నో. అట్లా అసలు లేనే లేదసలు. ఆ! ప్రెజెంట్ అయితే లేనే లేదు. ఫ్యూచర్‌లో ఇంకా ఉండే అవకాశం ఇంకా లేదు. ఓకే. సో, రిచ్ థాట్ ప్రాసెస్‌ని మనం డెవలప్ చేయడం అంటే అక్కడ మళ్ళీ మనం ఎంత ముందుకు వెళ్తున్న ఆలోచన చేస్తున్నాం, మళ్ళీ వెనక్కి ఆలోచిస్తున్నాం. ఏంటి ఆలోచన అంటే మళ్ళీ హ్యూమన్ ఇంటెలిజెన్సే ఎగ్జాక్ట్‌లీ. మాట్లాడుతున్నాం మనం. ఎగ్జాక్ట్‌లీ. అదే సో, జరుగుతుంది. ఆ రిచ్ థాట్ ప్రాసెస్‌ని మనం పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను ఇంకొక క్వెషన్ అడిగితే నువ్వు ఆశ్చర్యపోతావు. రేసిజం చూపిస్తుందా? అంటే కలర్ అంటే లేదు. లైక్ రేసిజం చూపించడానికి వైట్స్‌లో ఆ! ఒకలాగా చూయించడం, మళ్ళా లేదు. లేదు. బ్లాక్స్‌లో ఒకలాగా చూడడం. నథింగ్. ఇట్లాంటివి గూడా అవకాశం ఉందా? నో. దట్ ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్‌లీ నో. ఆ! రేసిజం అనేది దట్ ఈస్ హ్యూమన్ ఎమోషన్. అవును. రేసిజం ఈస్ ఎన్ మనం ఎమోషన్. దానికి ఇస్తుంది అదే గదా! మనం హ్యూమన్ ఎమోషనే గదా ఇస్తున్నాం. అవును. ఉదాహరణకి సతీష్ అనేవాడు మీ స్టూడియోకి రావాలి అంటే, నువ్వు దానికొకటి ఇస్తావు. బీఎస్‌ని మాత్రం లోపలికి రానీయకు హ్మ్. అని నువ్వు ఇచ్చావనుకో, అది ఎప్పటికి రానీయదుగా. కరెక్టే. ఆ! ఇప్పుడు అదే ఈ ప్రోగ్రామ్ ఎవరు చేసారక్కడ? ఒక సతీష్ చేశాడు. హ్యూమన్. దట్స్ అవును. వాట్. అదే అంటున్నా. అంటే ఆ! ఇప్పుడు అది నేను ఏదైతేనే చేయగలుగుతానో నా సెక్యూరిటీ గార్డ్‌తోని చేయగలుగుతా. అవును. సో, సెక్యూరిటీ గార్డ్‌కి ఇది బదులుగా నేను చెప్పింది ఏది చిన్న చేయగలుగుతున్నా. పాయింట్. చిన్న పాయింట్. చాలా విషయాల్లో ఇదే టెక్నాలజీని గనుక అంటే పేదవాళ్ళందరిని లోపలికి రానియద్దు అనేది ఒకటి సెట్ చేసావనుకో, హ్మ్. అది అన్ని చోట్ల వర్తిస్తదిగా అది టూల్స్. సెక్యూరిటీ గార్డులతో కూడా చేయొచ్చు మనది. హ్మ్. హ్యూమన్‌గా చేయొచ్చు. సెక్యూరిటీ గార్డులు చేయొచ్చు. థంబ్ యాక్సెస్ బయోమెట్రిక్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు సెక్యూరిటీ ఇప్పుడు గార్డ్ అంటే అయితే నేను తోసేసి రాగలను. అవును. దీన్ని తోసి రాలేను. ఈ ఈ ఈ రోజుల్లో ఉన్న బయోమెట్రిక్ ద్వారా కూడా సాధ్యం. ఈ రోజు కాదు. హ్మ్. ఎప్పుడో 10, 20, 30 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న బయోమెట్రిక్ సిస్టమ్ కూడా చేస్తుంది. హ్మ్. ఈ రకమైన ప్రమాదాలు మనం పెద్దగా భయంకర ప్రమాదాల కింద సో, ఊహించాల్సిన అంటే అవసరం లేదు. వివక్ష చూపించే అవకాశం లేదా అనేది లేదు. వివక్షత ఓవరాల్‌గా. చూపిస్తదో, రేసిజం చూపిస్తదో, రిలీజియస్‌గా పనిచేస్తదో ఆ! అంటానికి లేదు. ఆ! ఏది ఎలా ప్రవర్తించాలన్నా సరే, వాట్ యూ ఆర్ గివింగ్, వాట్ కైండ్ ఆఫ్ బ్రీఫ్ యూ ఆర్ గివింగ్ అనే ఓకే. దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఓకే. ఇప్పుడు మనకి ఏఐలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది. అవును. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే, అది సొంతంగా అది బాధపడటం, ఆనందపడటం, రకరకాల సందర్భాల్లో ఒక అవును. మిత్రుడిలాగా ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఒక పాకెట్‌లో ఫ్రెండ్‌లా పెట్టుకున్నాం. హ్మ్. నీకొక ఎమోషనల్ ఏఐ. అవును. మాట్లాడుతునేటప్పుడు నీ ఫ్రెండ్‌తో మాట్లాడితే నువ్వెలా ఫీల్ అవుతావో, ఓహ్! అదే రకంగా తను నీతో మాట్లాడగలుగుతుంది. చాట్ వావ్! చేస్తుంది, ఆ! ఓదారుస్తుంది, ధైర్యాన్నిస్తుంది. అవన్నీ చేయగలుగుతుంది. సో, అది పాజిటివ్‌గా వాడుకుంటే. లేదు ఒక మతానికో, కులానికో, ఇంకేదైనా ప్రొవోక్ అవును. ఆ! చేసుకోవటానికో, యెస్. ఎవరి మీదైనా యెస్. శత్రుత్వాన్ని పెంచుకోవడానికో మనం యెస్. వాడగలిగినప్పుడు హ్మ్. అలా కూడా పనిచేస్తుంది. హ్మ్. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మంచి వాళ్ళున్నారా? చెడ్డ వాళ్ళున్నారా? మంచి వాళ్ళతో ఉంటే ఏమవుతుంది? చెడ్డ వాళ్ళతో ఉంటే ఏమవుతుందో సేమ్ అప్లికేబుల్ టు ఏఐ ఆల్సో. ఓకే. సో, ఇక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని దాటి ఇంటెలిజెన్స్ అనేది కానే కాదు. ఎగ్జాక్ట్‌లీ అదే అడుగుతున్నా. హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని దాటి అవి సొంతంగా నిర్ణయాలు తీసుకున్న రోజు ఏం జరుగుద్దనేదే భయం ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు భయపడాలా? పర్వాలేదా? కొద్ది రోజులు ఆగాలా? ఇది ఆగటానికి లేదు యాక్చువల్లీ. ఆ! నిజంగా చెప్పాలంటే ఇప్పుడు భయపడాల్సిందే. ఆ! ఎందుకు భయపడాలంటే చట్టాలు కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎథికల్‌గా జరిగే ప్రాసెస్ అనేది ఇప్పటి నుంచే మనం జాగ్రత్త తీసుకోవాలి. యెస్. సైబర్ సెక్యూరిటీలో లాట్స్ ఆఫ్ యాక్ట్స్ రావాల్సింది. యెస్. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో సరికొత్త టూల్స్ రావాల్సింది. యెస్. అక్కడ ఎంప్లాయీస్ నింపాల్సింది. ఎందుకంటే ఈ స్ట్రింజెంట్ రూల్స్
స్ట్రింగ్జెంట్ రెగ్యులేషన్స్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో మార్పులు ఈ దశ నుంచి తీసుకురాకపోతే ఒకసారి స్ప్రెడ్ అయినాక ఇది మనకు కరోనాలా ఉంటుంది. అది ఓకే. అది స్ప్రెడ్ అయినాక మార్కెట్లోకి రీచ్ అయిన తర్వాత డ్యామేజ్ జరిగినాక దాన్ని కంట్రోల్ కూడా చేయలేకపోవచ్చు, కరెక్ట్. మన చేయి దాటిపోవచ్చు. కాబట్టి ఈ దశ నుంచి అటు గవర్నమెంట్ చాలా జాగ్రత్త తీసుకోవాలా. సెకండ్ థింగ్, యాజ్ ఎ హ్యూమన్ మనం కూడాను చాలా జాగ్రత్తగా దాని వైపు అడుగులు వేయాలా. అదర్వైజ్ ఇట్స్ ఎ డేంజర్. రైట్. మన దేశం ఏఐలో మన దేశం సిచ్యువేషన్ ఎక్కడుంది, మన హైదరాబాద్ సిచ్యువేషన్ ఎక్కడుంది? నిజంగా చెప్పాలంటే ఏఐ మీద మనలో చాలా మందికి అవగాహన లేదు. ఎక్కువగా ఏఐ అంటే ఉద్యోగాలు పోతాయంట, బేసిక్ లెవెల్. అంతే. ఏఐ అంటే దీనివల్ల ఏదో అంత మ్యానిపులేషన్ చేయొచ్చు అంట, నెగిటివ్ కోణం తప్ప అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మీద నేను ఒక పెద్ద మనిషిని ఇంటర్వ్యూ చేశాను, మీకు పంపిస్తాను. ఆయన చెప్పింది ఏంటంటే సత్య నాశనం కాబోతుందని చెప్పాడు. అంటే ప్రాస్పెక్ట్. మన దగ్గర మెషిన్ గన్ AK-47 గన్ ఉండేది, వచ్చింది అప్పట్లో. ఆ గన్నుతో దేశం నాశనం అయిపోతుంది. బట్ వాడడం మానేస్తున్నాం మనం. యూజ్ ఫర్ డిఫెన్స్ అవర్ సెల్ఫ్. మనకి ఎవరైనా సరే వచ్చారంటే వాళ్ళు కాపాడుకుంటే మనకు అవసరం, అది ఆయుధం. అట్ ద సేమ్ టైం అదే ఆయుధం వల్ల మనం కొన్ని కోట్ల మంది జనాలను మనం కాపాడగలుగుతున్నాం. అది వెపనే, ప్రమాదకరమైనది. దాంతో కంపేర్ చేసినప్పుడు ఏఐని కంట్రోల్ చేయకపోతే అదే AK-47తో ఈవెన్ తీవ్రవాద చేతిలోకి వెళ్ళిందంటే మిగతా వాళ్ళని కాల్చి చంపేస్తారు వాడు. దాంతో సత్య వినాశనం. AK-47 వెపన్తో సత్య వినాశనమా లేదా రక్షణ కవచమా, అది ఆలోచించుకోవాల్సింది హ్యూమన్. కాబట్టి మనం ఏఐతో ప్రమాదాలు జరుగుతాయి, ఉద్యోగాలు పోతాయి, దేశం అంతా నాశనం అయిపోతే అబద్ధం. కానే కాదు. ఐ నెవర్ యాక్సెప్ట్ విత్ దట్. ఏఐతో అద్భుతాలు జరగబోతున్నాయి. ఏఐ వల్ల హ్యూమన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. దానివల్ల మానవ మనుగడ మరింత బెటర్గాను సౌకర్యవంతంగాను మారబోతుంది. రైట్. అంత బాగానే ఉంది. దాన్ని వాడాలి అంటే మనుషులకు ఉద్యోగాలు ఉండాలిగా, డబ్బులు ఎలా సంపాదిస్తాం? వాడాలి అంటే ఇప్పుడు పోయిన చోటే కొత్త ఉద్యోగాలు పుడుతున్నాయి. 100%. ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ ఉంది. మెషిన్ లెర్నింగ్లో ఒక బ్యాటరీలు తయారు చేసే కంపెనీ ఉంది అనుకుంది. ఎగ్జాంపుల్, బ్యాటరీ తయారు చేసే కంపెనీలో వాళ్ళు షెల్స్ పెట్టడం కానీ, లిక్విడ్ నింపడం కానీ, దాన్ని టెస్ట్ చేయడం కానీ, రకరకాల ప్రాసెస్లో బెల్ట్ మీద మూవ్ అవుతూ వెళ్తుంది బ్యాటరీ. రకరకాల ప్రాసెస్లో. ఈ ప్రాసెస్లో ఒక 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు అనుకుంటే 1000 మందిని రిమూవ్ చేసేసి ఒక 10-20 మంది మనుషులు పెట్టుకొని మిగతా పని అంతా కూడా మెషిన్స్తో మనం చేయగలుగుతాం. రోబోట్స్ చేయగలుగుతాం. ఏదో చేయని సాధ్యం. ఉద్యోగాల పరిస్థితి ఏంటి? అక్కడ మనం ఆలోచిస్తుంది ఏంటి? 1000 ఉద్యోగాలు పోయాయి, 1000 ఉద్యోగాలు రీప్లేస్ అవుతాయా ఇస్ ద క్వశ్చన్. 1000 ఉద్యోగాలు నో డౌటెడ్లీ రీప్లేస్ కావు. అక్కడ రీప్లేస్ కావు, వేరే చోట రీప్లేస్ అవుతాయి. వేరే విభాగంలో రీప్లేస్ అవుతాయి. ప్లస్ ఏ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకోవడం ద్వారా యూజ్ అవుతాయి. ఐ టెల్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే దిస్ ఈజ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను VFX ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను. నాకు ఒక 10 సాఫ్ట్వేర్లు వచ్చు. ఏ వచ్చి అంతా చేయగలుగుతుందంటే నా ఉద్యోగం పోతుందా ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. పోదు. ఎందుకు పోదంటే నీకు VFXలో ఎలా చేయాలో తెలుసు. యు నో ద కెమిస్ట్రీ ఆఫ్ ద యానిమేషన్, ఆ సైన్స్ నీకు తెలుసు. దాన్ని ఎలా వాడాలో, ద నర్బ్స్, పాలిగన్స్ ఆర్ దానిలో ఉన్న ఎఫెక్ట్స్ అన్ని నీకు తెలుసు. దానిలో ప్లగిన్స్ తెలుసు. ఏం చేస్తే ఏమవుతుందో తెలుసు. అంటే యాజ్ ఎ హ్యూమన్ నీకు తెలియాల్సిన తెలుసు. ఆ పవర్కి ఏ పవర్ వాడడం ద్వారా 10 రోజుల్లో చేయాల్సిన పని 5 రోజుల్లో చేయగలుగుతాం. అలా చేయడం ద్వారా మోర్ యాక్యురసీతో అద్భుతమైన అవుట్పుట్ని తీసుకురావడం ద్వారా మనీ జనరేషన్ ఎక్కువ అవుతుంది. నెంబర్ 1 యాజ్ అన్ ఇండివిజువల్. సెకండ్ థింగ్, ఒక వ్యూవర్కి బాగా ఎంజాయ్ చేయగలుగుతాడు, ఎంటర్టైన్ అవ్వగలుగుతాడు. రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ రకంగా ఒక్క మనం VFX అనుకుంటే మిగతా రకరకాల రంగాల్లో తను ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఏఐని జోడించగలగాలి. అప్పుడు లాభం జరుగుతుంది.